శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వత్యై నమః, శ్రీ గురుభ్యో నమః. భక్తులారా, వ్యాసప్రోక్తం మహాభారత ఇతిహాసం యథాతథంగా చెప్పుకున్నాం. ప్రతి శ్లోకం దాని అర్థం. ఇందులో భాగంగా నిన్నటి వరకు మనం ఆది సభ అరణ్య విరాట ఉద్యోగ భీష్మ ద్రోణ కర్ణ శల్య సౌప్తిక స్త్రీ పర్వాలనే 11 పర్వాలు పూర్తి చేసాం. 18 పర్వాల్లో 12వదైన శాంతి పర్వంలో కూడా 297 అధ్యాయాలు పూర్తి చేసి 298వ అధ్యాయంలోని 30వ శ్లోకం వరకు చెప్పుకున్నాం. ఈ రోజున 31వ శ్లోకంలో కొనసాగించే ముందు వ్యాస భగవాను ప్రార్థన చేసుకుందాం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తతో జయముదీరయేత్. అంజనానందనం వీరం జానకీ శోకనాశనం కపీశమక్షంతారం వందే లంకాభయంకరం. సదా నింబవృక్షస్య మూలాధివాసాత్ సుధాశ్రావిణం తిక్తమప్యప్రియంతం తరుం కల్పవృక్షాదికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం. సమర్థగురు సాయినాథ్ మహారాజ్ కీ జై. శయానాం యాంతమాసీనం ప్రవృత్తం విషయేషు చ శుభాశుభాని కర్మాణి ప్రపద్యంతే నరం సదా. మానవుడు పడుకున్నా, కూర్చున్నా, వెళుతున్నా, విషయ సుఖాల్లో మునిగి తేలుతున్నా అతను చేసిన మంచి చెడు పనుల ఫలితాలు ఎల్లప్పుడూ అతనికి వెంటనంటే ఉంటాయి. నక్యన్యస్తీరమాసాజ్య పునస్తర్తుం వ్యవస్యతి దుర్లభో దృశ్యతే హ్యస్య వినిపాతో మహానవే. సముద్రానికి ఆవలి ఒడ్డుని చేరినవాడు మళ్ళీ దానిలో ఈదాలని అనుకొనని విధంగా సంసార సముద్రాన్ని దాటినవాడు మళ్ళీ దానిలో పడి వెనక్కి తిరిగి రావడం దుర్లభంగా కనిపిస్తుంది. యథా భావావసన్నాహి నౌర్మహాంభసి తంతునా తథా మనోభియోగాద్వై శరీరం ప్రచికీర్షతి. బాగా లోతైన నీటిలో ఉన్న నౌకను సరంగు తాడుతో లాగిన తర్వాత అతని మనోభావానికి అనుగుణంగా అది నడిచినట్లు ఈ జీవుడు ఈ శరీరం అనే నౌకను తన ఇష్టానుసారం నడపాలి అనుకుంటాడు. యథా సముద్రమభిత సంశ్రిత సరితోపర తథాజ్య ప్రకృతి యోగాద్ అభిసంశ్రియతే సదా. అనేక నదులు అన్ని వైపుల నుంచి వచ్చి సముద్రంలో కలిసినట్లుగా యోగ శాస్త్రానుసారం వశమైన మనస్సు ఎల్లవేళ్ల మూల ప్రకృతిలో లీనమై ఉంటుంది. స్నేహ పాశైర్బహువిధై ఆసక్త మనసో నరా ప్రకృతిస్థా విషీదంతి జలే సైకతవే స్మవత్. అనేక విధాలైన మమకారం అనే తాళ్లతోటి బద్ధ మనస్కులై ప్రకృతిలో ఉన్న జీవులు నీళ్లలో కరిగిపోయిన ఇసుక మేడల్లాగా మహాదుఃఖంతో నష్టప్రాయులవుతారు. శరీరగ్రహ సంజ్ఞస్య శౌచతీర్థస్య దేహినః బుద్ధిమార్గ ప్రయాతస్య సుగంతిహ పరత్రజ. శరీరం అనే ఇంటిని లోపల బయట తీర్థంలాగా పవిత్రం చేసుకుని బుద్ధిపూర్వకంగా మంచి త్రోవలో నడిచే దేహధారి అయిన జీవుడు ఇహలోకంలోనూ పరలోకంలో కూడా సుఖపడతాడు. విస్తరా క్లేశ సంయుక్త సంక్షేపాష్ట సుఖావా పరార్థం విస్తరా సర్వే చాగమాత్మహితం విదుః. విస్తారమైన కర్మకాండ కష్టదాయకం అవుతుంది, అది తక్కువ అయితే సుఖం కలుగుతుంది. విస్తారమైన కర్మకాండ అంతా పరార్థం అంటే మనస్సు ఇంద్రియాల తృప్తి కోసమే అవుతుంది, కానీ త్యాగం ఆత్మహితం అవుతుంది. సంకల్పజో మిత్రవర్గ జ్ఞాత కారణాత్మజ భార్య పుత్రస్య దాస్య స్వమర్థమనుయుజ్యతి. ఏదో ఒక కోరికతోనే జనులు మిత్రులవుతారు. జ్ఞాతులు కూడా ఏదో ఒక ప్రయోజనం ఆశించి మాత్రమే బంధుత్వం పెట్టుకుంటారు. భార్య, పుత్రుడు, సేవకుడు వీరందరూ కూడా స్వార్థాన్ని అనుసరించే ఉంటారు. నా మాతా న పితా కించిత్ కస్యచిత్ ప్రతిపద్యతే
దానపత్యవు ధనో జంతు స్వకర్మ ఫలమ స్మృతే. తల్లి గాని తండ్రి గాని పరలోక సుఖ సంపాదనలో ఎవరికి సహాయకులు కాలేరు. పరలోకానికి వెళ్ళేటప్పుడు ద్రోవలో తాను పూర్వం చేసిన దానాది త్యాగాలే దారిభత్యం అవుతాయి. మాతా పుత్ర పిత భ్రాత భార్య మిత్రజనస్తదా అష్టాపదపదస్థానే లక్ష్యం త్రైవలక్షతే. తల్లి కొడుకు తండ్రి సోదరుడు భార్య మిత్రులు అనే వీరందరూ కూడా బంగారు నాణాలు ఉంచిన గదికి వేసిన తాళం మీద సీలు లాంటి వారుగానే కనిపిస్తారు. సర్వాణి కర్మాణి పురాకృతాని శుభాశుభాన్యాత్మనో యాంతి జంతో ఉపస్థితం కర్మఫలం విదిత్వా బుద్ధిం తథా చోదయతే అంతరాత్మ. పూర్వజన్మలో చేసిన మంచి చెడు పనులే జీవుణ్ణి అనుసరిస్తాయి. ఈ రకంగా కలిగిన పరిస్థితిని తన కర్మఫలంగా తెలుసుకొని మనస్సును అంతర్ముఖం చేసుకున్న నాడు ఇక ముందు దుఃఖం కలగకుండా ఉండే రీతిగా తన బుద్ధికి ప్రేరణ కలిగించుకుంటాడు. ఇదంతా జనక మహారాజుకి పరాశర మహర్షి చెబుతున్నాడు. వ్యవసాయం సమాశ్రిత్య సహాయాన్యోధిగచ్చతి నతస్య కశ్చిదారంభ కదాచిదవసీదతి. దృఢమైన నిశ్చయాన్ని సంపూర్ణ ప్రయత్నాన్ని ఆధారం చేసుకుని దానికి తగిన ఇతర సహాయాలను సంపాదించేవాడి పనులు ఎప్పుడూ వ్యర్థం కావు. అద్వైతమన సంయుక్తం సూరంధీరం విపశ్చితం న శ్రీ సంచతే నిత్యం ఆదిత్యం వివరస్మయ. ఊగిసలాటలేని మనస్సుతో కూడి సూర్యుడు ధీరుడు అయిన విద్వాంసుని సూర్యుని కిరణాలు వదలని రీతిగా సంపద ఎప్పుడూ కూడా వీడదు. ఆస్తిక్య వ్యవసాయాభ్యాం ఉపాయాద్విస్మయాద్య సమారభేద నింజాత్మానసోర్ధ్వా పరిశీదతి. ఉదారము ప్రశస్తము అయిన మనస్సుతోటి ఆస్తిక భావంతో దృఢ నిశ్చయంతో అవసరమైన ఉపాయాలతో గర్వం లేకుండా మంచి మనస్సుతో ఆరంభించేవాని మంచి పని ఎప్పుడు కూడా వ్యర్థం కాదు. సర్వస్వాని శుభాశుభాని నేతం కర్మాని జంతు స్వయం గర్భాత్ సంప్రతిపద్యతే తదు భయం యత్యేన పూర్వం కృతం మృత్యుశ్చ పరిహారవాన్ సమగతి కార్యేన విచ్ఛేదిన దారోశ్చూర్ణమివాస్మ సారవిహితం కర్మాంతికం ప్రాపయే. జీవులందరూ కూడా పూర్వజన్మలో తాము చేసిన మంచి చెడు పనుల నియత ఫలాలను గర్భంలో ప్రవేశించినప్పటి నుండి కూడా పొంది అనుభవిస్తుంటారు. రంపంతో కోసిన కర్ర పొట్టును గాలి ఎగరగొట్టిన రీతిగా అపరిహార్యమైన మృత్యువు వినాశకరమైన కాల సహాయంతో మానవ ప్రాణుల్ని హరిస్తుంది. స్వరూపతామాత్మకృతంచ విస్తరం కులాన్వయం ద్రవ్య సమృద్ధి సంచయం నరోహి సర్వో లభతే యథాకృతం శుభాశుభేనాత్మకృతేన కర్మణ. మానవులందరూ కూడా తాము చేసిన మంచి చెడు కర్మలను అనుసరించి సుందర రూపాన్ని గాని వికార రూపాన్ని గాని పొందుతారు. తమకు కలిగే సత్సంతానం దుస్సంతానం వాటి విస్తారాన్ని ఉత్తమమైన లేక అధమమైన కులంలో పుట్టుకను ధనధాన్యాదుల్ని ఇవన్నీ కూడా పూర్వకర్మానుసారమే పొందుతారు. భీష్మోవాచ ఇత్యుక్తో జనకో రాజన్ యథా